కృపతో నిసిలువే నాకు శరణు యేసు ప్రభు నిసిలువే నాకు శరణు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. యేసయ్య పరిశుద్ధ నామంలో మీకందరికీ మరోసారి ఈ ఉపవాస ప్రార్థన దీక్షా దినానికి మీకందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. క్లుప్తంగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకొని ప్రార్థన కొరకు మనం ఉపక్రమిద్దాము. మన కూడిక ప్రధాన ఉద్దేశం బైబిల్ స్టడీ కాదు, సుదీర్ఘ ప్రసంగం వినడం కాదు, వాక్య ధ్యానము కాదు. మన ప్రధాన ఉద్దేశం దేవుని పాదాలు పట్టుకొని జరగబోతున్న ఈవెంట్ సక్సెస్ కొరకు విజ్ఞాపన చేయటం. మనం వచ్చింది ప్రార్థన చేయడానికి వచ్చాం. అయితే ప్రార్థన చేయడానికి కొంత మోటివేషన్ అవసరం కనుక వాక్యం క్లుప్తంగా ధ్యానించుకుంటాం. వాక్యమే సాయంత్రం దాకా చెప్పుకొని ముగించడం అనేది సబబైన సంగతి కాదు. మంచిది. క్లుప్త సందేశం కొరకు మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 9-10 వచనాలు చదువుదాం. 1 సమూయేలు 1వ అధ్యాయం 9-10 వచనాలు. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గర ఉన్న ఆసనం మీద కూర్చొని ఉండగా, యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గర ఉన్న ఆసనం మీద కూర్చొని ఉండగా బహుదుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా దేవా, నీకు స్తోత్రాలు. ఈ దినమున నీ సన్నిధిలో వెకేషన్ బైబిల్ స్కూల్ నిర్వహణ కొరకు ఏప్రిల్ 25, 26, 27 తారీఖుల్లో 3 దినాల్లో జరగబోతున్న ఏస్ క్లబ్ అగాపే చైల్డ్ ఇవాంజలిజం ద్వారా నిర్వహించబడబోతున్న వేసవికాలపు విరామ బైబిల్ పాఠశాల వెకేషన్ బైబిల్ స్కూల్ యొక్క విజయము కొరకు, విజయవంతమైన నిర్వహణ కొరకు ప్రార్థించడానికి దినాన్ని మరి ప్రతిష్ఠించుకోవడానికి మీరిచ్చిన మంచి నడిపింపు కొరకు, మాలో మీరు పుట్టించిన ప్రేరేపణ కొరకు, వచ్చిన ప్రజలందరూ కొరకు, నీ బిడ్డల కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి పగటిపూట కనుకనేమో ఎండగా ఉన్నదనేమో చాలామంది రాలేదు. వారిని కూడా కరుణించి, కనికరించి, క్షమించి, ఒకవేళ అనేక పనులలో ఉన్నందుచేత రాలేదేమో అలాంటి వాళ్ళందరినీ కూడా కనికరించి, రాలేకపోవడం వలన వారికి ఏర్పడినటువంటి ఆశీర్వాదపు కొరతను, వెలితిని మీరే తీర్చమని, పూడ్చమని, అందరినీ ఆశీర్వదించమని మేము ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ ప్రభు, ఇప్పుడు కొంచెం సేపు మీరు నాతో మాట్లాడండి, అందరితోనూ మాట్లాడండి. యేసు ప్రభు, నాకు కనబడండి ప్రభు, అందరికీ కనబడండి. వాతావరణం చల్లబరచండి, ఆహ్లాదకరంగా మార్చేసి ఎవ్వరికి వడదెబ్బ కానీ ఎండదెబ్బ కానీ తగలకుండా సహాయం చేయండి. నాతో మాతో అందరితోనూ మీరు మాట్లాడి ప్రభు బలమైన ప్రార్థన విజ్ఞాపన మా చేత చేయించమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలోనే స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియ
బాల సువార్థికురాళ్ళు అయినటువంటి చైల్డ్ ఇవాంజలిస్ట్ అయిన మీకందరికీ దైవాశీస్సులు. చదవబడిన లేఖన భాగాన్ని గమనిస్తే ప్రార్థన చేయడానికి హన్నా వచ్చింది. ప్రార్థన చేయడానికి హన్నా వచ్చింది. యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు చింతాక్రాంతురాలై బహుగా ఏడ్చుచు. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాము రమ్మని ఆమెను ఎవరు పిలవలేదు. ప్రార్థనలో కాస్త సమయం గడపమ్మా అని ఏలీ పిలవలేదు. ఇంట్లో ఉంటావేమిటే, సమయం అంతా వ్యర్థం చేసుకుంటావు, పద ప్రార్థన చేయని భర్త అయిన ఏలీ తరమలేదు. ఇంట్లోంచి తరమలేదు, ఆలయంలోంచి ఎవరు పిలవలేదు. ఆమె వెళ్ళి బహుగా దుఃఖాక్రాంతురాలై ఏడ్చుచు బహుగా ప్రార్థన చేస్తుంది. ఎవరూ పిలవకపోయినా ఎందుకు ఆమె ప్రార్థన కొరకు వెళ్ళింది? ఎవరు చెప్పలేదుగా. ఎవరు చెప్పారు? ఎందుకు వచ్చావంటే మనసులో గాయం ఉన్నదండి. ఆ గాయం తట్టుకోలేకపోతున్నాను, ఆ బాధ తట్టుకోలేకపోతున్నాను, అవమానం తట్టుకోలేకపోతున్నాను. సవతి అయిన పెనిన్న సూటిపోటు మాటలు తట్టుకోలేకపోతున్నాను. ఇరుగు పొరుగు వారనే హేళన మాటలు వ్యాఖ్యలు భరించలేకపోతున్నాను అని ఆమె విసిగిపోయింది. కొన్ని సంవత్సరాలు ఈ అవమానాన్ని, బాధను, సూటిపోటి మాటలు భరించి భరించి విసిగిపోయిందని ఉంది బైబిల్లో. ఆమె విసిగిపోయి బాధతో వచ్చేసింది. దయచేసి 6వ వచనం చూడండి. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న. సవతి కాదట, ఏమైంది ఇప్పుడు? వైరి. వైరి, శత్రువు అయిపోయింది. ఈ పెనిన్న సొమ్ము ఈమెమి తినలేదు. ఆమె భార్య ఈమె భార్య ఇద్దరికి ఎల్కానానే కదా. ఎల్కానా ఇద్దరికి పోషణ ఇస్తూ ఉన్నాడు. ఇద్దరిని ఆయన పోషిస్తున్నాడు, కానీ ఈమె శత్రువుగా మారిపోయింది. మరి ఆమె ప్రాణం విసిగిపోయింది. మరి విసిగిపోవడమే కాదు, 7వ వచనంలో అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చెయ్యక ఏడ్చుచు వచ్చాను. ఏమమ్మా అన్నం తినవేంటి? 8వ వచనం. నీవు భోజనం మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఓదార్పు మాటలు చెబుతున్నాడు ఎల్కానా. ఆమెంటది, ఎందుకయ్యా ఒట్టి గాలి మాటలు చెబుతావు? నువ్వు నాకు 10 మంది కొడుకులతో సమానం అంటే ఊళ్ళో వాళ్ళు ఒప్పుకుంటారా? అత్తమామలు ఒప్పుకుంటారా? ఎవరన్నా నన్ను కుమారుల సంతోషంగల తల్లి అని గుర్తిస్తారా? గౌరవిస్తారా? ఎందుకే ఒట్టి మాటలు? ఎల్కానా ఓదార్పు మాటలు ఈమెకు ఓదార్పు కలిగించలేకపోయినాయి. ఏళ్ళు గడిచిపోతున్నాయి. ఆమెకు విసుగు వచ్చేసింది. ఇక ఎవరో పిలవడం ఏంటి? నా హృదయంలో బాధ ఉంది కనుక యెహోవా సన్నిధికి వెళతాను. అలాగే బైబిల్లో మనం ప్రార్థనా పరులైన అనేక మందిని చూస్తాం. ఎవరో పిలిస్తే వాళ్ళు ప్రార్థన చేయలేదు, సొంతంగా వచ్చి ప్రార్థన చేశారు. ఆదికాండం 25వ అధ్యాయంలో 22వ వచనంలో రిబ్కా ప్రార్థన చేసింది. చూడండి దయచేసి.
ఆ గర్భములోని శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిది గనుక ఇలాగైతే నేను బ్రతకడం ఎందుకు అనుకొని ఈ విషయం యెహోవాను అడుగ వెళ్ళెను. ఇసాకు చెప్పాడా? అసలు ఈమె పొట్టలో ఏం యుద్ధం జరుగుతుందో, ఎంత బాధపడుతుందో ఇంకెవరికైనా అనుభవం అవుతుందా? ఇసాకుకు కానీ ఇంట్లో పనోళ్ళకి కానీ తెలుసా? ఆమె బాధ ఆమెకే తెలుసు. ఎవరు ఆమెను హెచ్చరించలేదు. ఆమె బాధతో ఆమె దేవుని సన్నిధికి వచ్చింది. ఎవరైనా పాత నిబంధన కాలములో ప్రార్థన చేద్దాం రమ్మని పిలిచింది ఒక్క ఎజ్రా నెహెమ్యాల కాలంలో కనపడుతుంది. రండి మనం ఉపవాస దినం ప్రతిష్ఠించుకుందాం అంటాడు యోవేలు. కానీ మ్యాక్సిమం అధిక భాగం, అధిక శాతం వాళ్ళ వ్యక్తిగత భారముతో, బాధతో, ప్రేరేపణతో దేవుని సన్నిధికి వచ్చి గొప్ప కార్యాలు చేశారు భక్తులు. ఇంకొక ప్రార్థనా పరుడు మనకు తెలుసు, ఏలియా. ఏలియా ఎందుకు వచ్చాడు? ఆయన కొంపేమన్నా మునిగిందా? ఆయన సొమ్ము ఎవడని తిన్నాడా? ఆయనకి ఏమన్నా పర్సనల్గా ఆస్తి నష్టమైందా? పాలోళ్ళతో గొడవనా? ఎందుకు వచ్చాడు అంటే యాకోబు చెబుతాడు. యాకోబు పత్రిక 5:17 ఏలియా ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఏలియాకు ఆసక్తి ఉంది. ఆసక్తి మాత్రమే కాదు, దేవుని కొరకు ఘనకార్యాలు చెయ్యాలి, ఘనకార్యాలు జరగాలి, దేవుని మహిమను సకల జనులు తెలుసుకోవాలని ఆయనకు మహారోషం ఉన్నదట. దయచేసి 1 రాజులు 19:10 చూడండి. ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుడును అగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై. ఆయనకు లోపల రోషం పుట్టింది. నా దేవుడు అవమానించబడుతున్నాడు, నా దేవుడు దూషించబడుతున్నాడు, నా దేవుని ధర్మశాస్త్రం నిర్లక్ష్యం చేయబడుతూ ఉంది, నా దేవుని ధర్మశాస్త్రాన్ని ధిక్కరించి ప్రజలు బ్రతుకుతున్నారు, నా దేవునికి చెందవలసిన మహిమను వాళ్ళు బయలు అని అబద్ధ దేవతకు చెల్లిస్తున్నారు అని ఆయనకు రోషం వచ్చింది. ఏమయ్యా అంత ఆవేశపడుతున్నావు, అంత బీపీ పెంచుకుంటావేంటి? మీ పాలోళ్ళు ఏమైనా నీ ఆస్తి కాజేశారా? ఇరుగు పొరుగోళ్ళు ఏమైనా తిట్టారా? గొడవలైనాయా అంటే అదేం కాదు. నాకు కావలసింది నా దేవుని నామము దూషణకు గురి కాకూడదు, నా దేవుని నామము మహిమపరచబడాలి. సైన్యములకు అధిపతి అని యెహోవా కొరకు నేను ఒకడను మాత్రమే మహారోషము గలవాడనై ఉండగా. ఆ రోషములో నుండి ఏమొచ్చిందట? ఇప్పుడు యాకోబు 5:17 చదవండి. వర్షింపకుండా ఉన్నట్లు ఆసక్తితో ప్రార్థన చెయ్యగా. ఇప్పుడు నాకు చెప్పండి, ప్రార్థనకు ప్రేరేపించే లక్షణాలు ఎన్ని చూసాం మనం? ఇప్పుడు 4 చూసాం. మొట్టమొదట హన్నా మనస్సులో గాయమైంది గనక ప్రార్థనకు వచ్చింది. రిబ్కా తన కడుపులో ఒక సమస్య ఉంది గనుక ప్రార్థనకు వచ్చింది. ఏలియాలో దేవుని కొరకు రోషమున్నది గనక ప్రార్థన కొరకు వచ్చాడు. ఆ రోషాన్ని బట్టి ఆసక్తి పుట్టింది గనుక ప్రార్థనకు వచ్చాడు. మనస్సులో గాయము ఉండాలి. ఇవేవీ లేకుండా కూడా చాలామంది ప్రార్థనకు వస్తారు సరదాగా, ఏదో పిక్నిక్ వచ్చినట్టు. ఎక్కడికి వెళ్తున్నావు అంటే ప్రేయర్కి. ఎందుకు వెళ్తున్నావు అంటే మరి అయ్యగారు పిలిచారు వెళ్ళాలండి.
ఇది సంఘ కార్యక్రమం, నియామక కూటము. అయ్యగారు పిలిచారు, మేము వెళ్ళాలి, డిసిప్లిన్ వెళ్ళాలి కాబట్టి వెళ్ళాలి. వెళ్ళకపోతే నీకేమనిపిస్తుంది అంటే ఏమనిపించదండి, కానీ వెళ్ళాలి కనుక వెళ్ళాలి. అదొక ఆచారముగా, ఆనవాయితీగా, ఫార్మాలిటీగా ఏదో వెళ్ళాలి. మనస్సులో ఒక హర్ట్ అనేది, యాగని, వేదన అనేది లేకుండా చాలామంది ప్రార్థనకు వస్తారు. కానీ కొంతమంది మాత్రం వెళ్ళకపోతే బాగుండదని రావడం కాదు, వెళ్ళకుండా ఉండలేక వస్తారు. ఆగలేదు, ఇంకా ఆగలేరు. మేము కన్నవాటిని విన్నవాటిని గూర్చి చెప్పక ఉండలేము అన్నారు. మొట్టమొదట మనస్సులో ఒక ప్రెషర్ అనేది ఉండాలి, ఒక ఒత్తిడి అనేది ఉండాలి. అప్పుడు ఎవరు చెప్పనక్కర్లేదు. హన్నాలాగా సొంతగా పరిగెత్తుకొచ్చి భోరుమని ఏడవడం మొదలు పెడతారు. ఒక గాయము. ఇప్పుడు హన్నాకు గాయమైంది. గాయపడిన ప్రతివాడు ప్రార్థన చేస్తాడు. హన్నాకు ఎందుకు గాయమైంది చెప్పండి? వ్యక్తిగత సమస్య, వ్యక్తిగతంగా ఒక అవమానకరమైన పరిస్థితి, ఇంట్లోనే ఒక అవమానం, నాకు గర్భఫలము లేదు అనే బాధ. ఇవన్నీ వ్యక్తిగత కారణాలని బట్టి ఆమెకు గాయం ఏర్పడింది. కానీ ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన గాయపడ్డాడు. పౌలు భక్తుడు. రోమా పత్రిక 9వ అధ్యాయం, దేవుని స్తోత్రం, మొదటి వచనం చూడండి దయచేసి. నాకు బహు దుఃఖమును నా హృదయములో. హన్నాకు కూడా మానని వేదన ఉంది. హన్నాకు కూడా బహు దుఃఖము, దుఃఖాక్రాంతురాలని లేదు. పౌలు కూడా దుఃఖాక్రాంతుడే, హన్నా కూడా దుఃఖాక్రాంతురాలే. కానీ ఏమైందమ్మా నీకు ఎందుకంత దుఃఖం అంటే, నాకు గర్భఫలం లేదండి, మా సవతి నన్ను అనుక్షణం అవమానించి మాట్లాడుతుంది, సూటిపోటి మాటలతో నా హృదయాన్ని బల్లెంతో ఈటతో పొడిచినట్టుగా గాయపరుస్తుంది అని ఆమె వ్యక్తిగతమైన బాధ చెప్పుకుంటుంది. పౌలును కూడా ఇంటర్వ్యూ చేద్దాం. ఏమయ్యా, ఏంటి నీ బాధ, ఏమైంది నీకు, ఏంటి నీ బాధ అంటే, నా బాధ ఏమిటండి, నాకేం తక్కువ లేదండి. మా నాన్నగారు ముత్యాల వ్యాపారి, మీకు తెలుసా? పౌలు తండ్రి ముత్యాల వ్యాపారం చేసేవాడు. అది వదిలేసి వచ్చాడు. ఓడలో సముద్ర ప్రయాణము ద్వారా దేశ విదేశాలకు ముత్యాలను కొని అమ్మి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ పౌలు వాళ్ళ నాన్నగారిది. అందుకే ఆ దేశాన్ని ఏలినటువంటి అధికారుల్లో కొంతమంది పౌలుకు స్నేహితులై ఉండిరని చెబుతుంది బైబిల్. అంటే ఇప్పుడు నేను రాహుల్ గాంధీ కలిసి చదువుకున్నామంటే నమ్మశక్యమైంది అనేది కాదు కదా. ఒక స్టేటస్ ఉండాలి. ఒక ప్రధానమంత్రి యొక్క కొడుకు, ఒక ప్రధానమంత్రి యొక్క మనవడు ఆయనతో కలిసి చదువుకున్నారు అంటే, రాజీవ్ గాంధీకి చాలా దగ్గరి, నెహ్రూ గాంధీ ఫ్యామిలీకి చాలా దగ్గరి సంబంధం ఉన్నవాడు హరివంశరాయ్ బచ్చన్ అనే ఆయన. హరివంశరాయ్ బచ్చన్ గారి కొడుకు అమితాబ్ బచ్చన్. వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్, మొదటి నుండి కోటీశ్వరుడు. వాళ్ళు ఏమన్నా మేము కలిసి ఆడుకున్నామండి, ఫుట్బాల్ ఆడుకున్నాం, టెన్నిస్ ఆడుకున్నాం, చదువుకున్నాం అంటే నమ్మొచ్చు. కానీ నిరుపేద కుటుంబంలో పుట్టినవాడు అవమానించాలని కాదు, స్టేటస్ని బట్టి అవమానం కాదు, కానీ ఈ నిరుపేద కుటుంబంలోని వాడు ఆ ప్రధానమంత్రి కొడుకు కలిసి చదువుకోవడము నమ్మదగిన విషయం కాదు. అందరూ గౌరవనీయులే, పేదలైనా ధనికులైనా అందరూ ధనవంతులు, మారల్లీ రిచ్ పీపుల్ ఉన్నారు, నైతికంగా ధనవంతులు, ఆధ్యాత్మిక ధనవంతులు ఉన్నారు. డబ్బున్న వాడిని డబ్బు లేని వాడిని
డిస్క్రిమినేట్ చేయడం కాదు, కానీ మేము కలిసి చదువుకున్నామని చెప్పే సాక్ష్యం మాత్రం నమ్మదగింది కాదు. ఆయనేమో కోట్లు ఖర్చు పెడతాడు చదువుకు, వీడు పాపం గవర్నమెంట్ బడిలో చదువుకుంటాడు. అలాగా మరి పౌలు హీ వాజ్ నాట్ అన్ ఆర్డినరీ పూర్ పర్సన్ ఆర్ వాళ్ళ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటారు కదా, మరి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ తర్వాత అప్పర్ మిడిల్ క్లాస్ కానీ అలాంటిది ఏమీ కాదు. పౌలు ఎవరు అని అంటే చాలా ధనవంతుల కుటుంబంలో పుట్టినవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గనుక మరి నాకేదేది లాభకరమై ఉండెనో అవన్నిటిని నేను నష్టముగా ఎంచుకున్నానని ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు చెబుతున్నాడు. చూడండి దయచేసి 3:7 ఫిలిప్పీ 3:7 అయినను ఏదేది నాకు లాభకరమై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. అంటే ఈయనకు లాభకరమైన సంగతులు చాలా ఉన్నవి. లాభకరమైన సంగతులు ఏమేమి ఉంటాయి చెప్పండి? లాభకరమైన సంగతులు ఏంటంటే తండ్రి బాగా ధనవంతుడు, ముత్యాల వ్యాపారం చేసినవాడు. అలాంటి ధనికుల కుటుంబంలో పుట్టి మరి ఇప్పుడు అంటాడు ఏమిటంటే నేను చాలా బహుదుఖముతో మానని వేదనతో ఉన్నాను, నా హృదయంలో బహుదుఖము మానని వేదన ఉన్నది అని చెబుతున్నాడు. ఏమి దుఃఖం నీకు? తినటానికి తిండి లేదా? ఉన్నదే వదులుకున్నావు, ఎందుకు బాధపడుతున్నావు అంటే ఆయన చెబుతాడు. రోమా పత్రిక చూడండి 9:1 చూడండి. బహుదుఖమును నా హృదయములో మానని వేదనయు కలవు, క్రీస్తునందు నేను నిజమే చెప్పుచున్నాను, నేను అబద్ధమాడుట లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకొరకంటే మరి అంత వేదన చెప్పండి, చదవండి. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది, సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరయి శాపగ్రస్తుడనై ఉండకూడదు. దేహ సంబంధులైన నా వాళ్ళు రక్షణ పొందాలి. 10వ అధ్యాయం మొదటి నుండి చూడండి. ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాష. ఇశ్రాయేలీయుల కొరకు ఆయన బాధ, నా ప్రజలు రక్షణ పొందాలి, అదొక్కటే బాధ. ఆయన స్టేటస్కు, ఆయన సంపదలకు ఏమీ తక్కువ లేదు, అన్నీ వదిలేశాడు అంతే. అపొస్తలుల కార్యాలు ఆయన స్టేటస్ ఏంటో మీరు చూడండి. ఆయన స్టేటస్ ఏంటో తెలుసా? అపొస్తలుల కార్యాలు 19:31 చూడండి దయచేసి. ఆసియా దేశాధికారులలో కొందరు అతనికి స్నేహితులు, గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు, రాజప్రతినిధులు, ఏమండి అట్లాంటి వాళ్ళు పౌలు ఎరా బాగున్నావా అనుకునే స్టేటస్ పౌలు భక్తుని యొక్క స్టేటస్. అది ఏం తక్కువ, అంత స్టేటస్కి ఎలాగ వెళ్ళిపోయాడు ఆయన? ఆసియా దేశాధికారుల్లో కొందరు అతనికి రేవంత్ రెడ్డి గారు నా క్లోజ్ ఫ్రెండ్ అండి అని నేను చెప్పలేను అండి. ఆయన ఫోటో గుర్తుపడతాను అంతే. నేను
ఫోటో చూస్తే మన గౌరవ ముఖ్యమంత్రి గారని గుర్తుపెడతా, నరేంద్ర మోడీ గారి ఫోటో చూస్తే ఈయన మోడీ గారని గుర్తుపెడతాం. కానీ ఆయన నా క్లోజ్ ఫ్రెండ్ అని నేను చెప్తే అది అబద్ధం కదా. పౌలుకు ఎంత దగ్గరి స్నేహితులు అంటే ఆ దేశాధికారులు పౌలును కాపాడాలనే ప్రయత్నం చేశారు. అంత స్టేటస్ ఉంది ఆయనకు, ఇంకేం తక్కువయ్యా. అటువంటి ఉన్నత సామాజిక అంతస్తు ఎందుకు వచ్చిందంటే బికాజ్ ఆఫ్ పర్ల్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్. ముత్యాల వ్యాపారం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసేవాడని సంఘ చరిత్రకారులు చెప్తారు మనకు. అందుకని అప్పట్లో కోటీశ్వరులు, అప్పట్లో ప్రపంచ ధనవంతులు ఒక ఫ్యామిలీ అన్నమాట వీళ్ళది. ఇప్పటికీ కూడా ప్రపంచ కోటీశ్వరులు ఎవరంటే యూదులే. మొదటి నుండి వాళ్ళకున్న స్టేటస్ అది. ప్రపంచ ధనవంతులు ఇప్పటికి వరల్డ్ కామర్స్ ఎకానమీ అంతా కూడా యూదులు కంట్రోల్ చేస్తున్నారు. అలా దేవుడు యూదులను ఆశీర్వదించాడు, ఎందుకంటే అబ్రహామును బట్టి. అలాగ దీవించబడ్డ కుటుంబాల్లో ఒక కుటుంబము ఈ యొక్క పౌలు, తార్సువాడైన సౌలు పౌలు కుటుంబం. ఇక ఆయనకి ఏం తక్కువ అండి, అసలు ఎందుకండి బ్రతకలేకనా, హ్యాపీగా బ్రతకొచ్చు. సకల సుఖాలతో అంగరంగ వైభవంగా అష్టైశ్వర్యాలతో ఆయన బ్రతకొచ్చు. అన్నీ వదిలేశాడు. వదిలేసి ఏ విధము చేతనైనా కొన్ని ఆత్మలు రక్షించాలి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా నేను లాగాలి. అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని వేదన పడి కలవరపడి ఇన్ని కోట్ల మంది అగ్నిగుండానికి వెళుతున్నారు. ఎలాగా మళ్ళీ బయటికి రాలేరు కదా. అక్కడికి వెళ్ళాక నాలుగు ఖర్చుకొని అయ్యో పొరపాటు అయిపోయింది, సత్యదేవుణ్ణి తెలుసుకోలేదు, ఇప్పుడు నేను మారు మనసు పొందు అనడానికి అవకాశం లేదు. ఒకసారి నరకంలో పడ్డారంటే యుగ యుగాలు ఇంతే సంగతులు. ఎలా ఇంతమంది నాశనం అయిపోతున్నారని ఏడ్చి దుఃఖపడి బహుదుఃఖము మానని వేదన కలిగి నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. మీరు యథార్థంగా ఒక మాట చెప్పండి, పౌలుకు వచ్చిన శ్రమలన్నీ నేను చలితోనూ దిగంబరత్వముతోనూ ఆకలి దప్పికలతోనూ ఉపవాసముతో జాగరణముతో నదుల వలన ఆపదలు, దొంగల వలన ఆపదలు, కపట సహోదరుల వలన, ఈ శ్రమలన్నీ ఆయనకు ఎందుకు వచ్చినాయి చెప్పండి? సువార్త ప్రకటించినందుకు శ్రమలు వచ్చినాయి కదా. సువార్త ప్రకటించకపోతే కపట సహోదరులు ఉంటారా? సువార్త ప్రకటించకపోతే దొంగల వలన ఆపదలు ఉంటాయి. ఆయన చుట్టే ప్రైవేట్ ఆర్మీ ఉంటుంది, కోటీశ్వరుడు అయ్యే బాడీ గార్డ్స్ ఉంటారు. చలితో దిగంబరత్వముతో ఆకలి దప్పికలతో ఉంటాడా ముత్యాల వ్యాపారం చేస్తే? శ్రమలన్నీ ఎందుకు వచ్చినాయి చెప్పండి? సువార్త ప్రకటించినందుకే శ్రమలు వచ్చినాయి. సువార్త ప్రకటన కొరకు ప్రతిష్ఠించుకున్నందుకు ఇన్ని శ్రమలు పడి మళ్ళీ అంటాడు, మరి ప్రింటింగ్ మిస్టేక్ అయిందనుకోవాలా ఏమనుకోవాలా? అయ్యో సువార్త ప్రకటించిన ఎడల నాకు శ్రమ అంటాడేమో అనుకుంటే, ప్రకటించిన ఎడల శ్రమ అంటే లేదు, అసలు ఇవన్నీ శ్రమలే కాదంటాడు. ఈ శ్రమలు ఎన్నదగినవి కాదంటాడు. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, ప్రకటించకపోతే ఏముంటుంది? ముత్యాల వ్యాపారం ఉంటుంది. మంచి రాజభవనంలో ఉంటావు, రాజభవనం లాంటి పెద్ద పెద్ద బంగళాల్లో ఉంటావు, దాసదాసి జనం ఉంటారు, ఇంటి నిండా బంగారు వెండి కంచాల్లో భోంచేస్తావు, పంచభక్ష పరమాన్నాలు. ప్రకటించకపోతే ఏమి శ్రమ నీకు అంటే? బాబు వీళ్ళు రాళ్లతో కొట్టిన దానికంటే, బెత్తాలతో కొట్టిన దానికంటే, దొంగల వలన ప్రయాణాల్లో నదుల్లో ఆపదలు వచ్చిన దానికంటే సువార్త ప్రకటించకుండా ఉంటే నాలో కలిగే వేదన, ఆ మంట, అదే నన్ను ఎక్కువ బాధ పెడుతుంది. వీళ్ళు కొట్టే రాళ్ల దెబ్బలు నన్ను బాధ పెట్టలేదు, బెత్తం దెబ్బలు నన్ను బాధ పెట్టలేదు, కానీ వాళ్ళందరూ అగ్నిగుండంలోకి వెళుతున్నారనే తలంపు నన్ను ఎక్కువ బాధ పెట్టింది.
రాళ్లతో కొట్టారు ముమ్మారు. ఒకటి తక్కువ 40 బెత్తం దెబ్బలు తిన్నాడు. ఒకసారి రాళ్లతో కొట్టి చచ్చిపోయాడేమో అనుకొని ఈడ్చి శవం అనుకొని డెడ్ బాడీ అనుకొని బయటికి ఈడ్చి పారేశారు. అక్కడి నుంచి మెళుకు వచ్చి ప్రభుత్వాన్ని ముడితే లేచి మళ్ళీ పట్టణంలోకి వచ్చాడు. రాళ్ళు దెబ్బలు కొట్టారు, బాధే, గాయమే. కానీ అంతకు మించిన గాయం నా సహోదరులు అగ్నిగుండానికి వెళుతున్నారనేది అంతకు మించిన గాయం నాకు. సువార్త ప్రకటిస్తే చాలా శ్రమలు వచ్చాయి, కానీ ప్రకటించకపోతే నాకు వచ్చే అంతరంగ శ్రమ చాలా ఎక్కువ. ఇదేనా ఆ రాళ్ళ దెబ్బలను తట్టుకోగలను, కానీ ఇంతమంది అగ్నిగుండానికి వెళ్ళడం అనేది నేను తట్టుకోలేను అంటాడు. హన్నా దుఃఖాక్రాంతురాలై వచ్చింది. పౌలు కూడా దుఃఖాక్రాంతుడయ్యాడు. నాకు బిడ్డలు లేరే అని ఆమె దుఃఖాక్రాంతురాలైంది. కానీ నాకేదో తక్కువైందని కాదు, అన్నీ ఉన్నా సరే వాళ్ళు నరకానికి వెళుతున్నారని పౌలు హన్నా కంటే ఎక్కువ దుఃఖాక్రాంతుడైనాడు. అందుకని రాత్రింబగళ్ళు కన్నీళ్లతో ప్రార్థనలతో దేవుని సన్నిధిలో అనేకుల రక్షణ కొరకు వేడుకుంటూ సువార్త ప్రకటించాడు పౌలు భక్తుడు. ప్రార్థనకు రావడం అనేది, ఈ వేదనతో వచ్చిన వారి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. పౌలేమో మనస్సులో ఉన్న దుఃఖాన్ని బట్టి హన్నాలాగా ప్రార్థన కొరకు వచ్చాడు. మనం కూడా అనేక మంది చిన్న బిడ్డలు, వాళ్ళు దేవుని రాజ్య పౌరులు కావాలి, దేవునితో సమాధాన పడాలి, మంచి పౌరులు కావాలి, ప్రయోజకులు కావాలి, వాళ్ళ అమ్మా నాన్నలకు మంచి పేరు తేవాలి, దేశభక్తులు దైవభక్తులు కావాలి, సత్యాన్ని ప్రేమించే వాళ్ళు కావాలి, న్యాయాన్ని ప్రేమించే వాళ్ళు కావాలి. పిల్లలు ఎదిగిన తర్వాత నేరస్తులు కాకూడదు, సంఘ విద్రోహ శక్తులు కాకూడదు, సైతాను ఉచ్చులో వాళ్ళు చిక్కుకోకూడదు. వాళ్ళు మంచి జీవితం జీవించాలి. వాళ్ళు పుట్టిన వంశానికి కీర్తి తేవాలి, దేశానికి కీర్తి తేవాలి. అంటే వాళ్ళు నడవాల్సిన త్రోవను చిన్నప్పుడే వారికి నేర్పాల. సామెతలు 22:6 మీకు అందరికీ కంఠపాఠమైన వచనం కదా. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. నేనే సాక్ష్యం. నన్ను దేవుని మార్గము నుండి తొలగించాలని దుష్టుడు విశ్వ ప్రయత్నం చేశాడు, ఓడిపోయాడు. ఎందుకంటే వాడు ఇంకా నన్ను ముట్టుకోకముందే యేసయ్య పట్టుకున్నాడు. మా అమ్మ తీసుకెళ్ళి నన్ను యేసయ్యకు అప్పగించేసిందంటే వాడు తర్వాత ఏం చేయలేకపోయాడు. చాలా ప్రయత్నం చేశాడు. ఆల్మోస్ట్ హీ సక్సీడెడ్. కానీ హీ కుడ్ నాట్ సక్సీడ్ అల్టిమేట్లీ. ఎందుకు అసలు ఈ జీవితం వేస్ట్, భక్తి వేస్ట్ అనుకున్న సందర్భాలు వచ్చినాయి. భయంకరమైన శోధనలో దేవుడే నాకు అన్యాయం చేస్తున్నాడు, ఇంకెందుకు దేవుడి కొరకు నేను బ్రతకడం, దేవుడు అంటే పడి చావడం ఏంటి, ఆయనకే నేనంటే ఇష్టం లేనట్టుంది, ఆయనే నన్ను పట్టించుకోవట్లేదు, అసలు ఆయనకి ఏమన్నా పట్టింపు ఉందా, ఎన్ని ఏండ్లు ప్రార్థన చేసినా జవాబు ఇవ్వట్లేదు, కనుక దేవుడు గీవుడంతా ఒకటి అనవసరం అని నేను యుగాంతం పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం రాసిన తర్వాతనే శోధించబడ్డాను. అందరూ నన్ను ప్రవక్త అంటుంటే నాకేమో బలమైన శోధన. గుంటూరుకు సేవకి వెళ్ళేటప్పుడు నల్లగొండలో మిర్యాలగూడలో దిగిపోయి అదే రైలు కింద పడి చావాలని దుష్టుడు ప్రేరేపిస్తున్నాడు. ఎందుకు నీ లైఫ్ అంతేలాగా అయిపోయింది కదా, చచ్చిపో అని. అక్కడ దాకా దుష్టుడు తీసుకెళ్ళాడు నన్ను. కానీ వాడు చంపలేకపోయాడు, నన్ను భ్రష్టుని చేయలేకపోయాడు. ఎంత వాడు శోధించినా మళ్ళా నేను వెనక్కి వచ్చాను, మళ్ళా అనేక పుస్తకాలు రాశాను, ఇంకా ఎన్నెన్నో సంఘాలు కట్టాను. అప్పట్లో ఒక 10-15 సంఘాలు ఉండేవి, ఇప్పుడు 1400 సంఘాలు అయినాయి. ఎలాగ జరిగింది?
బాల్యమందు నన్ను మా అమ్మ తీసుకెళ్ళి యేసయ్యకు అప్పగించింది. అలాంటి వాళ్ళను సాతాను పాడు చేయలేడు, భ్రష్టత్వంలోకి నడిపించలేడు, విశ్వాసము నుండి తొలగించలేడు. గనక ఎంత లేత ప్రాయములో వారికి సత్యాన్ని, న్యాయాన్ని, మంచి లక్ష్యాలను, జీవిత గమ్యాన్ని వాళ్ళకి పరిచయం చేస్తే అంత మంచిది. గనక నా స్వీయ అనుభవం నుండి, నా సొంత అనుభవం నుండే పుట్టినటువంటి పరిచర్య అగాపే చైల్డ్ ఇవాంజలిజం పరిచర్య, ఏస్ క్లబ్ పరిచర్య. బికాస్ ఐ వాజ్ బోర్న్ అగైన్ ఇంటూ గాడ్స్ ఫ్యామిలీ యాజ్ ఎ చైల్డ్. బాప్టిస్మం పొందినప్పుడు కూడా నాకు 15 సంవత్సరాలే. ఐపీసీ చర్చెస్లో అందరికంటే యంగెస్ట్ స్టేజ్లో బాప్టిస్మం పొందింది నేను. అప్పటిదాకా లేదు. 25-30 ఏళ్ళు రావాలా. నీకేం తెలుసురా, మూతి మీద మీసాలు రాలేదు, వేలేడు లేవు, నీకేం తెలుసు బాప్టిజం అప్పుడే నీకెందుకు, ఇప్పుడు లేదు లేళ్ళు, నువ్వు పెద్దోడు అయ్యాక ఇస్తాం అనేవాళ్ళు. నీకేం తెలుసు అంటే నేనేమో రంజిత్ తోఫీర్ కదా, ఏం తెలుసు అని అంటే ఏం తెలియాలి అని అడిగాడు. ఏమడిగావు అన్నారు పెద్దలు. అదే ఏం తెలియాలి, నాకు ఏం తెలిస్తే ఇస్తావు నువ్వు బాప్టిజం అని అడిగా. అంటే లోకంలో పాపాలన్నీ తెలియాలా అని అడిగాను. లోకంలో చెడ్డ పనులన్నీ చేసి వస్తారా ఏంటి, నాకు ఏం తెలియాలా, నేను పాపినని తెలుసు. యేసయ్య నా పాపాల కొరకు సెలవులో శిక్షను అనుభవించి మరణించి మళ్ళీ లేచాడని తెలుసు. యేసయ్యను నేను నమ్ముకోకపోతే అగ్నిగుండంలో పడతానని తెలుసు. యేసయ్య దయ నా మీద ఉంటే నేను నరకం తప్పించుకుంటానని తెలుసు. ఇది చాలదా, ఇంకేం తెలియాలి? చాలే, తెలివి ఎక్కువైపోయింది నీకు, తెలివి మితిమీరిపోయింది, పెద్దలకు ఎదురు మాట్లాడుతున్నావు అని. ఇవ్వలేదు నాకు బాప్తిస్మం. 2-3 సంవత్సరాలు పోరాడా. నాకు 11 ఏళ్ళు ఉన్నప్పటి నుంచే పోరాడా. అప్పుడు అసలు ఇవ్వరు కదా. ఆఖరికి మా పాస్టర్ గారిని అడిగి, అయ్యా నేను బాప్తిస్మం అడిగితే మీరు ఇవ్వట్లేదు కదా, ఒకవేళ నేను ఈ రాత్రే చచ్చిపోతే నేను అగ్నిగుండంలో పడకుండా మీరు నన్ను ఆపగలరా అని అడిగా. నేను ఆపలేను కదా అన్నాడు పాస్టర్ ఫిలిప్ అబ్రహాం గారు. మరి నేను నరకంలో పడకుండా నన్ను ఆపలేరు కదా, మరి బాప్తిస్మాన్ని ఎందుకు ఆపుతున్నారు మీరు అని అడిగా. ఆ మాటకు ఆయన, బాబు నా కళ్ళు తెరిపించావు, నువ్వు నిజంగా నువ్వు దేవుని ఆత్మ ద్వారానే నడిపించబడి ప్రశ్న అడిగావు, ఇప్పుడు నా కళ్ళు తెరుచుకునే బాబు, ఈ మాట అన్నావు గనక రా నేను బాప్తిస్మం ఇస్తా, రేపు శనివారం వచ్చేసి అని చెప్పి నాకు అనుమతి ఇచ్చాడు. అప్పుడు నాకు 15 సంవత్సరాలకు బాప్తిస్మం ఇచ్చాడు. ఇంత మంకు పట్టుపట్టి నేను బాప్తిస్మం పొందడానికి కారణం ఏంటంటే 6 ఏండ్ల ప్రాయములో మా అమ్మ నన్ను యేసయ్యకు అప్పగించింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఆమె వేసిన పునాది. ఇప్పటిదాకా 65 ఏళ్ళకు కూడా పోలేదు. యేసయ్యను నమ్ముకుంటే పరలోకం గ్యారంటీ. మంచి పనులు ముఖ్యమే, కానీ పాప క్షమాపణ పొందిన తర్వాత మంచి పనులు పనికొస్తాయి. దేవునితో సమాధాన పడకుండా ఎన్ని మంచి పనులు చేసినా వ్యర్థమే. యేసయ్యను నమ్ముకుంటేనే పరలోకం గ్యారంటీ. మంచి పనులు ఒట్టిగా చేసి యేసును పక్కన పెడితే పరలోకం లేదు. యేసును నమ్మితే, యేసును హృదయంలో చేర్చుకుంటే పరలోకం గ్యారంటీ. ఆ ఒక్కడిని, యేసు ఒక్కడిని పక్కన పెడితే ఎంత మంచిగా బ్రతికినా నరకం గ్యారంటీ. ఇంత పచ్చి సువార్త చక్కగా నూరిపోశారు నాకు. జేకబ్ గారు, మా అమ్మగారు, మా టీకే థామస్ గారు, వరంగల్ ఐపీసీ చర్చిలో మా పెద్దలు, ఒక్కొక్కళ్ళు అందరూ దిగ్గజాలు అన్నమాట సువార్త చెప్పడంలో. నేను ధన్యుణ్ణి. వాళ్ళ పాదాల దగ్గరకు వచ్చాను. సువార్త విని 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 ఆవకాయ జాడిలో మామిడికాయ బద్ద ఊరి 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 దాని లోపలికి నూనె, ఉప్పు, కారం అంత పోయినట్టు సువార్తలో ఐపీసీ అనే జాడీలో సువార్తలో ఊరి 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 వచ్చాను నేను.
అందుకనే నన్ను ఎంత ప్రయత్నం చేసినా సైతాను దేవునికి దూరం చేయలేకపోయాడు, నన్ను చంపలేకపోయాడు, నన్ను భ్రష్టుని చేయలేకపోయాడు. కనుక చిన్న పిల్లల కొరకు మనకు ఎక్కువ భారం. ఆ చిన్న పిల్లల్ని కన్వర్ట్ చేయాలని కాదు, వీరు అందరూ హిందూ మతం మంచిది కాదు, ఇస్లాం మంచిది కాదు, యేసు మతమే నమ్మండి అని ఒక్కసారన్నా మనం చెప్పామా? అసలు ఆ లాంగ్వేజే లేదు మన దగ్గర, ఆ వొకాబులరీయే లేదు, ఆ కాన్సెప్టే కాదు. మన సంఘానికి కొంతమంది హిందూసే వస్తుంటారు, వాళ్ళు 10 ఏళ్ళు బట్టి వచ్చారు, 15 ఏళ్ళు బట్టి వచ్చారు, 20 ఏళ్ళు బట్టి వచ్చారు. నువ్వు కన్వర్ట్ కమ్మని ఒక్కసారి మనం చెప్పలేదు, మనం చెప్పం కూడా. వాళ్ళకి హెల్ప్ చేస్తూనే ఉంటాం. ఆర్థికంగా కావాలా, జీవిత సమస్యలు ఉన్నాయా, నా సొంత కూతురు నా కొడుకు అనుకుంటే హెల్ప్ చేస్తూనే ఉంటాం. కానీ కన్వర్ట్ కమ్మనే మాట మనకు రాదు, ఎందుకంటే అందరినీ కన్వర్ట్ చేయమని యేసయ్య మనకు చెప్పలే. సువార్త ప్రకటించన్నాడు అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. నమ్మితే నమ్ముతారు, నమ్మకపోతే పోతారు, వాళ్ళ ఇష్టం. అది నేను చూసుకుంటాను, నీకు అనవసరం. సువార్త ప్రకటించినప్పుడు నీ బాధ్యత అయిపోతుంది, వాడి బాధ్యత మొదలవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక పిల్లలు, పెద్దలు, ముసలోళ్ళు, పండితులు, పామరులు, ధనికులు, పేదలు, ఈ వివక్ష లేకుండా అందరికీ సువార్త అయితే ప్రజెంట్ చేస్తాము. నమ్మినా నమ్మకపోయినా వాళ్ళ ఇష్టం, వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. నమ్మిన వానికి రక్షణ కలుగును, నమ్మని వానికి శిక్ష విధింపబడు. అంటే నమ్మకపోవడం అనే ఆప్షన్ కూడా ఉందిగా. అందరూ చచ్చినట్టు నమ్ముతారు, నమ్మించు అని కాదు. సువార్త చెప్పి వదిలే బాబు, చాయిస్ వాడికి ఇచ్చేసేయి. అయితే ఒక గొప్ప సత్యం ఏంటంటే, పసిపిల్లలు దైవత్వాన్ని, ఆ దేవుని వ్యక్తిత్వంలోని పరిమళాన్ని, దేవుని ప్రేమను గుర్తుపడతారు, తొందరగా హత్తుకుంటారు, ఆకర్షించబడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి, భయంకరమైన భయానకమైన భయపెట్టే సంగతులు చెప్తే వాళ్ళకి ఆకర్షణ ఉండదు. వాళ్ళకి కావలసింది ప్రేమ. ఈ ప్రపంచంలో ప్రేమకు ప్రతిరూపం యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చక్కగా ఇంతకుముందు పాట పాడాం కదా మనం, నీ సిలువే నాకు శరణు. అందులో ఒక చరణం, శాశ్వతముగా నన్ను ప్రేమించితివి, శాశ్వతముగా నన్ను ప్రేమించితివి, నీదు ప్రేమకు నేనే సాక్షిని, నీదు ప్రేమకు నేనే సాక్షిని, బలమగు నీదు కృపతో, బలమగు నీదు కృపతో, నీ సిలువే నాకు శరణు యేసు ప్రభో, నీ సిలువే నాకు శరణు యేసు ప్రభో. మనం ఎవరమంటే ఆయన ప్రేమకు సాక్షులు, ఆయన సిలువలో మన కొరకు చేసిన త్యాగానికి సాక్షులు, ఆయన ప్రేమకు సాక్షులం. ప్రేమతో ఆయన చేసిన బలియాగము యజ్ఞానికి మనం సాక్షులం. ఆయన మంచివాడు, మేలు చేసేవాడు, పాపాలు క్షమిస్తాడు, నరకం నుండి రక్షిస్తాడు, మనసుకు శాంతి సమాధానం ఇస్తాడని చెబుతాం. సబ్బులు ప్రచారం చేస్తారు, మా సబ్బును వాడండి, ఇది సినీ తారలందరూ అంత అందంగా ఉన్నారంటే మా సబ్బు రుద్దుకున్నందుకే అందంగా ఉన్నారు. మరి సినీ తారలకు సౌందర్యం ఇచ్చే లక్స్ సుప్రీం వాడండి అంటాడు, ఒకడు హమాం వాడమంటాడు, ఒకడు ఇంకోటి వాడమంటాడు, ఇంకోటి అంటాడు అసలు ఇవన్నీ తీసేయండి మెడిమిక్స్ వాడండి అని అంటాడు. వాడమని చెప్తారు అంతేగాని మన ఇంట్లోకి వచ్చి బరబర బాత్రూంలోకి వాష్రూమ్లోకి లాక్కెళ్ళి
బట్టలు లాగేసి బలవంతంగా సబ్బేసి రుద్ది స్నానం చేపియరు కదా. ప్రచారం చేస్తారు. వాడికి ఇష్టమైతే వాడు సబ్బు కొంటాడు, లేకపోతే కొనడు. మార్కెట్లో ఎన్నో రకాల సబ్బులు ఉన్నాయి, అన్ని సబ్బులు అమ్ముడుపోతున్నాయి కదా, ఏది దివాళా తీయలేదు. ప్రచారం చేస్తారు. ఏది నచ్చితే వాడి మనసుకు ఏది నచ్చితే అది కొంటాడు. అలాగా దేవుని ప్రేమను గూర్చి చెప్పడమే మన పని, కానీ కన్వర్ట్ చేసే ఆ నీచమైనటువంటి ఆ కాన్సెప్ట్ ఎవడు కల్పించాడో వాడు నీచ కంబీనే కుత్తెగాడని నేను చెప్తున్నాను. కన్వర్ట్ ఎవడు చేశాడు? ఆ విధవ 200 సంవత్సరాలు ఆంగ్లేయులు ఇండియాను పరిపాలించి కూడా ఇప్పటికీ క్రైస్తవం మైనారిటీలో ఉంది. బలవంతాన కన్వర్ట్ చేసే వాళ్ళైతే ఒక్కడు మిగలడు. ఇక్కడ హిందువులే మైనారిటీ అయిపోదురు. కన్వర్ట్ చేయలే వాళ్ళు. దేవుని ప్రేమకు సాక్షులు అంతే. నచ్చినోడు నమ్మాడు, నచ్చనివాడు వదిలేశాడు. నమ్మితే నీకు రక్షణ, నమ్మకపోతే నీ లెక్క నువ్వు చెప్పుకుంటావు అంతే తప్ప బలవంతాన బాత్రూంలోకి తీసుకెళ్ళి హమాం సబ్బెట్టి రుద్దినట్టు వాడిని కాలు చేతులు కట్టేసి ముంచాను యేసునామంలో ఇప్పటి నుంచో నువ్వు క్రిస్టియన్ అంత ఫాల్తుగాడి ఓడున్నాడు. అలాగా బలవంతాన ముంచితే మాత్రం వాడు లోపల ఉండే రామభక్తి పోయి యేసుభక్తి వస్తుందా? బలవంతాన్ని ముంచితే మాత్రం అల్లాహో అక్బర్ అనేది మానేసి యేసు హో అక్బర్ అంటాడు వాడు. బలవంతాన్ని ఎవరిని మార్చలేడు. ఆ మాట అనుకున్నోడు హౌలగాడు, బద్మాష్ వాడు. అనవసరంగా మన మీద నింద మోపుతున్నాడు. ఎవడెవరిని మార్చడు, కానీ ప్రచారం చేస్తారు. బలవంతాన సబ్బేసి రుద్దరు, ఇదిగో సబ్బు మంచిదని చెప్తారు. బలవంతాన్ని ఎవడెవరిని క్రైస్తవులను చేయడు. ఆ పరమాత్ముడు సిలువలో చేసిన యజ్ఞాన్ని గూర్చి చెబుతాడు. నమ్మితే నమ్ము బాబు, లేకపోతే వదిలేయి. మనం ఎవరిని కన్వర్ట్ చేసేవాళ్ళము కాదు, కానీ మనం ఎరిగిన సత్యం అందరికీ చెప్పుకుంటాము. అలాగే అన్ని మతాల వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. క్రైస్తవ దేశాలని పేరు పెట్టినటువంటి యూరోపియన్ కంట్రీస్కి, అమెరికాకు వెళ్ళి కూడా అక్కడ హరే కృష్ణ హరే రామ మూమెంట్ ఉంది, స్వామినారాయణ గురుకులాలు మందిరాలు ఉన్నాయి. ప్రచారం అందరికీ స్వేచ్ఛ ఉంది. అక్కడ అమెరికన్స్ కూడా హరే కృష్ణ మూమెంట్లో ఉంటారు. తప్పేముంది? వాడికి అది నచ్చింది. కాబట్టి ప్రచారమును గూర్చినటువంటి వ్యతిరేక ప్రచారం అంతా కూడా మత ప్రచారం మన హక్కు. నాకు ఇది నచ్చింది, నేను ఇది నమ్మాను, నాకు మేలు కలిగింది, పలానా డాక్టర్ నాకు మంది ఇచ్చాడండి నాకు నయమైందని చెప్తే నేరమా? యేసయ్యను నమ్మానండి ఆత్మశాంతి కలిగిందంటే నేరమా? కాబట్టి మత ప్రచారాన్ని వ్యతిరేకించే వాళ్ళను మనం గట్టిగా ఎదుర్కోవాలి. మనం అయినా మత ప్రచారం కాదు మనం చేసేది, మన అనుభవాన్ని ప్రచారం చేస్తున్నాము. యేసయ్య నాకు శాంతినిచ్చాడు, నీకు కూడా శాంతినిస్తాడు. మరి మనం ఎవరిని కన్వర్ట్ చేయడానికి పరిచర్య చేయటం లేదు. అయితే అందరినీ ప్రేమించి అయ్యో వీళ్ళు అగ్నిగుండంలో పడకూడదనే బాధతో వేదనతో పౌలులాగా మానని దుఃఖము కలిగింది గనుక మనం ప్రార్థన చేస్తున్నాం. కనుక హృదయములో దుఃఖము లేని వాళ్ళు ప్రార్థన చేసిన అందులో పస ఉండదు. మనసులో బాధ లేదు, ప్రార్థన చేయాలి కనుక ఏదో చిలక పలుకులాగా వాళ్ళు ఇస్తారు, అది ఈ కప్పు కూడా దాటదు. కానీ బాధతో మంటతో వేదనతో నిజమైనటువంటి భారముతో నువ్వు ప్రార్థన చేస్తే మహాకాశములు దాటి సృష్టికర్త అయిన దేవుని సింహాసనానికి మన ప్రార్థన చేరుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే రిబ్కా ప్రార్థన, ఆమెకు లోపల ఒక పోరాటం ఉంది. ఇప్పుడు సువార్త చెప్పాలనుకుంటున్నాం, ఎలా చెప్పాలో తెలియదు, ఎలాంటి మాటలతో చెప్పాలి, ఎలాంటి లాజిక్తో చెప్పాలి. మనసుకు ఏమి తోచదు, మనసు బ్లాంక్ అయిపోతుంది. సువార్త చెప్పాలనుకున్న ప్రతి ఒక్కడి మీద సైతాను దాడి చేస్తాడు. రిబ్కా గర్భములో 2 శిశువులు పెనుగులాడుతున్నారు.
ఆమెకు ఆ బాధ ఎందుకంటే ఆమె ద్వారా దేవుడు లోకరక్షకుణ్ణి ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు లోకరక్షకుణ్ణి పరిచయం చేస్తారు కాబట్టి మీలో కూడా ఒక అలజడిని వాడు సృష్టిస్తాడు. ఒక కన్ఫ్యూజన్, ఏం చేయాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు. అలాంటప్పుడు ఎవడో చెప్పనక్కర్లే, అసలు నాలో ఈ బాధ ఏంటో నేను తేల్చుకుంటానని యెహోవా సన్నిధిని అడుగ వెళ్ళింది రిబ్కా. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే ఏలియా సంగతి ఏంటి చెప్పండి? దేవుని కొరకు రోషము కలిగి ఇశ్రాయేలీయులందరూ రక్షించబడాలనే ఆసక్తి కలిగి ఆయన ఎవడు చెప్పనక్కర్లేదు, ఆసక్తితో ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే దేవుని కొరకు రోషం, దేవుని ప్రజలు రక్షింపబడాలనే ఆసక్తి, అనేక మంది నశిస్తున్నారే అనే వేదన, ఎప్పుడైతే ఇవన్నీ ఉంటాయో, నేనేం చేయలేకపోతున్నాను అనే అశక్తత ఎప్పుడైతే ఉంటుందో ఎవరు చెప్పనక్కర్లా, మనంతట మనమే తటాలుమని మోకరించి కన్నీళ్లతో ప్రార్థన చేయగలుగుతాం. అప్పుడు మన ప్రార్థనలో పట్టుదల వస్తుంది. అప్పుడు మన ప్రార్థనలో ఒక బలమైనటువంటి గ్రిప్ అనేది వస్తుందన్నమాట. నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలమైనదై ఉంటుంది. బలమైన ప్రార్థన అనగా బలహీనమైన ప్రార్థన కూడా ఉంటుందని అర్థము కదా. దయచేసి యాకోబు పత్రిక 5 దయచేసి 16వ వచనం. మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చెయ్యుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. విజ్ఞాపన, నీతిమంతుని విజ్ఞాపనకు 2 లక్షణాలు. మొదటి లక్షణం ఏంటి చెప్పండి? మొదటి లక్షణము మనఃపూర్వకమైనదై. రెండవ లక్షణం బహుబలమైనదై ఉండును. హోల్ హార్టెడ్లీ యు ప్రే. ఏలియా అలాగే చేశాడు, మనఃపూర్వకంగా ప్రార్థన చేశాడు. తర్వాత బలమైన విజ్ఞాపన, బహుబలమైనదై బలము గలదై ఉండునంటే ప్రార్థనలో 2 రకాలు. బలమైన ప్రార్థన ఒకటి, బలం లేని ప్రార్థన ఒకటి. ఒకటి ఇంటికి వస్తే భోంచేసిపోండి అని అడుగుతున్నాడట. అడిగేటప్పుడు కొంపదీసి ఉండిపోతాడేమో, నేను వండుకున్నదంతా వీడికి పెట్టాలని బాధ కూడా ఉంది. కానీ ఉండి తిను అని అనకపోతే బాగుండదు. వాడిని తినిపోన్నా లంచ్ టైంకి వచ్చావని అనకపోతే మర్యాదగా ఉండదు. అన్నాను అనుకో, సరే తమ్మి పెట్టి వారు కూర్చుంటే నేను వండుకున్నది మొత్తం వాడికి పెట్టాలి. అందుకని అన్నం తినిపోయాని మోచేయి పట్టుకొని అడుగుతాడట. మోచేయి పట్టుకొని అడిగితే ఏమంటే ఉట్టిగా స్లిప్ అయిపోతుంది అనమాట. తినిపోన్నాను మోచేయి పట్టుకున్నాడు, వెళ్ళిపోయేటోడిని మోచేయి పట్టుకుంటే వెనుక నుంచి జారిపోదా. అరచేయి పట్టుకోడు, మోచేయి పట్టుకుంటాడు. మోచేయి పట్టుకుంటే వదిలించుకొని పోయినట్టు అవుతుంది. సరే అన్న మరి ఉండమంటే ఉండటం లేదు కదా, సరే పోలే అంటాడు. ఎంత పని ఉందో నీకు, అక్కడ వదిన ఎదురు చూస్తుందేమో అని వీడి అన్ని మసాలాలు కలిపి, ఎందుకంటే నేను వండుకొని పెట్టుకున్న మటన్ కర్రీ అంతా వీడికి పెట్టాల్సి వస్తుంది. అంటే కొంతమంది తినిపోమంటారు కానీ అది లోపల నుంచి రాదు, ఇక్కడి నుంచి వస్తుంది. అలాంటి ప్రార్థనలు కూడా ఉంటాయి. ప్రార్థన చేయాలి కనుక చేస్తారు కానీ అది మనఃపూర్వకమైనది కాదు. కొన్ని గంభీరమైన మాటలతో చేస్తే నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ అబ్బా ఏం ప్రార్థన చేసిందండి ఆ సిస్టరు, ఆ బ్రదర్, అసలు
ఎటువంటి వొకాబులరీ, ఎటువంటి పదజాలము, ఎన్ని వచనాలు, బైబిల్ వచనాలు ఎత్తి చెప్పారు. ఎంత బైబిల్ నాలెడ్జ్ అండి, భలే ప్రార్థన చేస్తా అని అందరూ అనుకోవాలని వీళ్ళకి తెలిసిన వచనాలన్నీ చెప్తారు. చెప్పొచ్చు, తప్పు కాదు. కానీ అందరూ మెచ్చుకోవడం కొరకు ప్రార్థన చేయొద్దు. మన హృదయంలోని గాయమును బట్టి ప్రార్థన చేయాలి. నువ్వు వచనాలు చెప్పు, కన్నీరు కాచి అన్నీ చెయ్యి, కానీ ముందు హృదయంలో బాధ ఉందా? అయ్యో ఈ జనరేషన్ చెడిపోతుంది. ఇవాళ చెప్తున్నాను నేను, చిన్నపిల్లల క్యాంప్ కదా, చిన్నపిల్లల క్యాంప్ ఎందుకో నేను చెప్తున్నా. విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, హైదరాబాద్, బొంబాయి, కలకత్తా అయితే చెప్పే పనే లేదు. 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పిల్లలకు పనిగట్టుకొని డ్రగ్స్ అలవాటు చేస్తున్నారు. కొంతమంది ఆ 10వ తరగతి పిల్లలు ఇంటర్వెల్ టైంలో బయటకు వస్తారు కదా, వచ్చి బాబు ఈ చాక్లెట్ దీని చాలా బాగుంటుంది, ఫ్రీగా ఒకసారి దీన్ని చాలా బాగుంటుంది, ఏం కాదు చాలా బలం వస్తుంది అది అని చెప్పి అమాయకులకు నోట్లో చాక్లెట్ పెట్టి వాడు ఒక్కసారి తింటే ఆ మత్తుకు అలవాటయి ఇంకొకసారి మళ్ళీ ప్లీజ్ అంకుల్ నాకు ఆ చాక్లెట్ కావాలి ప్లీజ్ ప్లీజ్ అని బతిమాలుతాడు. ఈ చాక్లెట్ నేను కావాలంటే వాడు జేబు కొట్టేసిరా, ఈ చాక్లెట్ నీకు కావాలంటే వాడిని పొడి చేసిరా, ఈ చాక్లెట్ నీకు కావాలంటే ఈ నేరం చేసిరా. వాడు ఏం చెబితే చేస్తాడు. కొంతకాలం అయ్యాక ఈ అంకుల్ కనపడడు, వాడికేమో ఆ డ్రగ్ కావాలి. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా, ఇంటికి పోయి అమ్మని డబ్బులు అడుగుతాడు. ఇవ్వకపోతే అమ్మను కొట్టి డబ్బులు తీసుకుంటాడు. ఇవ్వకపోతే తల్లినైనా చంపేస్తాడు. వాడి నరాలంతా జివ్వు జివ్వులాగా పిచ్చెక్కించేస్తాయి అన్నమాట. డ్రగ్స్ అలవాటు అయినోడు అప్పుడు కావాలంటే కావాలంతే. తండ్రి నేను చంపుతాడు, తల్లి నేను చంపేస్తాడు, నాకు కావాలంతే, లేకుంటే పిచ్చోళ్ళలాగా అయిపోతాడు. అట్లాంటి డ్రగ్స్ హై స్కూల్ చిల్డ్రన్కి, ఇంటర్మీడియట్ పిల్లలకు అలవాటు చేశారు. ఈ విక్టిమ్స్లో కొందరు మన సంఘంలోని బిడ్డలు కూడా ఉన్నారు. మన మినిస్ట్రీలోని అడోలసెంట్ చిల్డ్రన్కు కొద్దిమందికి ఈ ప్రమాదం కలిగింది. వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ డీఅడిక్షన్ చేపిస్తున్నాం. పిల్లలకు మనం నేర్పించాలి, అపరిచితులు ఏమైనా ఇస్తే తీసుకోవద్దు. ఏమండి, మతమే కాదు, వాడు పాడైపోకుండా అన్ని విషయాల్లో వాడికి మనం క్రమం నేర్పాలి. ఎవరు పడితే వాళ్ళు ఏది ఇస్తే తీసుకోవద్దు, అవి మిమ్మల్ని స్లోగా చంపేసే విషం అయి ఉంటుంది. అలాగే ఎందరో పాడైపోతున్నారు, చచ్చిపోయారు. అది పిల్లలకు జాగ్రత్త నేర్పాలి. ఆడపిల్లలు ఉన్నారు, అపరిచితులు వచ్చి ఇలా రా పాప చాక్లెట్ అని పోవద్దు, నీ బ్రతుకు నాశనం అయిపోతుంది. స్కూల్లో టీచరు అమ్మో నాన్నో ఎవరో ఉండాలి, లేకపోతే ఎవరు పరాయి వాళ్ళతో వెళ్ళొద్దు. ఆడపిల్లలకు తెలియదు, చిన్నపిల్లలు, ఎదిగే పిల్లలు 8, 9, 10 ఏళ్ళ పిల్లలు అమాయకంగా శరీరం పెరుగుతుంది, మనసు మాత్రం పసి మనస్సు తెలీదు. అడ్వాంటేజ్ తీసుకున్న దుర్మార్గులు ఈ ప్రపంచంలో ఉన్నారు. పిల్లలకు ఎన్నో నేర్పించుకోవాలి. దేవుడు, సత్యము, న్యాయము, సమాజంలో అందరూ సమానమే అని సమానత్వం, తర్వాత వాళ్ళ ఆరోగ్యాలు కాపాడుకోవడం, శుభ్రత, దేశాన్ని ప్రేమించాలి, అమ్మ నాన్నలను ప్రేమించాలి, తోడబుట్టులను ప్రేమించాలి, సత్యాన్ని ప్రేమించాలి, న్యాయాన్ని ప్రేమించాలి. దీని కొరకు జీవితం అంకితం చేసుకోవాలి. ఈ మంచి ఆదర్శాలు మనం నేర్పించగలిగితే ఆ పసిపిల్లల్లో నుంచి మహానుభావులు, మహాత్ములు తయారవుతారు. దేశభక్తులు వస్తారు, దైవభక్తులు వస్తారు. లేకపోతే మనం వదిలేసామనుకోండి, సంఘ విద్రోహ శక్తులుగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి మనం వేదనతో ప్రార్థన చేయాలి. ఇప్పటి జనరేషన్ సర్వనాశనం అయిపోవడానికి దగ్గరగా ఉన్నది. ఏం చేయగలం? తల్లిదండ్రులు నెత్తి నోరు కొట్టుకొని ఏడుస్తున్నారు. మావాడు డ్రగ్స్కి అలవాటు అయ్యాడండి,
ఏం చేయాలి అన్నయ్య, ఏం చేయాలి అయ్యగారు అని ఏడుస్తున్నారు. ఏం చేయలేము, పెంచుకోలేము, చంపుకోలేము. కన్న తర్వాత చంపుకోగలమా? ఏం చేయగలం? భరించలేం. ఎన్ని లక్షలు సరిపోవాడికి? వాడేదో ప్రయోజకుడు అవుతాడు, డాక్టర్ అవుతాడు, కలెక్టర్ అవుతాడు అని కలలు కానీ వాడిని చిన్నప్పటి నుంచి పెంచితే వాడు 10వ క్లాస్ ఇంటర్కి వచ్చి డ్రగ్ అడిక్ట్ అయిపోయాడు. కాబట్టి ఈ పసి జనరేషన్ని మనం మంచి పునాదుల్లో పెంచితే దేశానికి మంచి పౌరులు అవుతారు. కాబట్టి నశించిపోతున్నటువంటి ఇప్పటి లోకాన్ని, తరాన్ని చూసి నేను ముక్కుసూటిగా అడుగుతున్నా, ఎప్పుడైనా మీకు ఏడుపు వచ్చిందా? దిస్ ఇస్ మై డైరెక్ట్ క్వశ్చన్ అండ్ క్లోజింగ్ వర్డ్స్ ఆఫ్ దిస్ మెసేజ్. నశించిపోతున్న ఈ జనరేషన్ని చూసి ఎప్పుడైనా మీకు ఏడుపు వచ్చిందా? నేను ఏడ్చాను, పౌలు ఏడ్చాడు, లెనార్డ్ రావెన్హిల్ ఏడ్చాడు, ఏలియా ఏడ్చాడు, మార్టిన్ లూథర్ ఏడ్చాడు, భగత్ సింగ్ గారు ఏడ్చాడు. అయ్యో ఇంతమంది అగ్నిగుండానికి వెళుతున్నారని ఎప్పుడైనా ఏడ్చారా? మనస్సులో గాయం ఉండాల. ఏదో వంతుకో గంతేసినట్టు ప్రార్థన చేయడం కాదు, మనసులో గాయం ఉండాల. ముందు దేవుణ్ణి అడగండి, ప్రభువా నశించిపోతున్న తన సహోదరులను చూసి, తన జనాంగాన్ని చూసి పౌలుకి ఎటువంటి మానని వేదన పుట్టించావు, నాలో కూడా వేదన పుట్టించు. ఆ వేదన పుట్టిందనుకో, ఇక నిన్నెవరు ఆపలేరు, ప్రార్థన చేయకుండా ఆపలేరు, సువార్త చెప్పకుండా ఆపలేరు, ఆత్మలు సంపాదించకుండా ఎవడు ఆపలేడు. అంతే. ఆ బాధ నీలో ఉంటే ఎవడు చెప్పక్కర్లే, సొంతగా ప్రార్థన చేస్తావు, సొంతగా సువార్త చెప్తావు. ఆ బాధ లేకపోతే తోసినంతసేపు ముందుకు వెళ్తావు, తోయటం ఆపేస్తూ నువ్వు ఆగిపోతావు. మా తాతయ్య అనేవాడు కేవి జేకబ్ గారు, పాతకాలం సామెత. ఒరే తాడి చెట్టు ఎక్కేవాడిని కింద చేసి ఎంతసేపు నెడతాం రా, అందినంతసేపు నెడతాం. ఆ పైన వాడు ఎక్కాలి కదా, ఆ చివరి దాకా నెట్టుకుంటూ మనం వానితో పాటు ఎక్కుతామా? మనం తాడి చెట్టు ఎక్కేటప్పుడు కొంచెం నెట్టుతాం అందినంతసేపు, ఆ పైన వాడు ఎక్కాలిగా. అలాగే ప్రార్థన కూటాలను పాస్టర్ గారు ముందుకు తోసినందుకో, మన లీడర్ ముందుకు తోసినందుకో ప్రార్థన కూటాలు పెట్టడం కాదు. ఎవరు చెప్పనక్కర్ లేకుండా హన్నా పరిగెత్తుకొచ్చినట్టు ఓ 10 మంది పరిగెత్తుకొచ్చారనుకో, రిబ్కా వచ్చినట్టు వచ్చేసారనుకోండి, ఎవరు చెప్పలేదండి, నా హృదయమే చెప్పింది. వాళ్ళ ప్రార్థన ప్రచండమైన శక్తివంతమైన ప్రార్థనగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాంటి ప్రార్థన దేశంలో గొప్ప ఉద్యమాన్ని రగిలిస్తుంది. వినాశకరమైన సైతాను కుతంత్రాలను నాశనం చేస్తుంది, లయము చేస్తుంది. అటువంటి ప్రార్థన మాకు దయచే, అలాంటి గాయం మాకు దయచే తండ్రి. అటువంటి బాధతో, కన్నీళ్లతో దుఃఖాక్రాంతులమై నశించే ఆత్మల కొరకు జరగబోతున్నటువంటి పసిబిడ్డల ట్రైనింగ్ క్యాంప్ కొరకు అటువంటి వేదనతో ప్రార్థించేందుకు నాకు సహాయం చేయి అని మనం ప్రార్థన చేద్దాం. ఇప్పుడు ప్రార్థన అంశాలు మనకు తెలియంది కాదు ఏమండి. మనకు కావలసింది మొట్టమొదట ఫైనాన్సెస్ కొరకు ప్రార్థన చేయండి. విస్తారంగా డబ్బులు కావాలి. మనకేమో ఫారిన్ ఫండ్ లేదు. ఫారిన్ ఫండ్లు ఎదురా బాబు అని చెప్పినా నమ్మని కుక్కలు ఉన్నారు. ఆయన దగ్గర 100 కోట్లు ఉన్నాయిలే అని. ఎందుకంటే వాళ్ళు వింటుంటారు ఇంటర్నెట్లో, అందుకే మంచిగానే వాళ్ళని కూడా సంబోధిస్తున్నాం. ఆయన కాడ 100 కోట్లు ఉన్నాయి, మనం అప్పులు చేసి పెడుతున్నాం. ఇప్పుడు ఆ సంప మొదలు పెట్టాం, ముగించడానికి డబ్బులు లేవు. దీనికి దాదాపు 12-15 లక్షలు కావాలి. అంతా విశ్వాసులు ఇచ్చే కానుకలే. దాని కొరకు ప్రార్థన చేయండి. తర్వాత మనకు టీచర్స్ కావాలి. ఉన్న టీచర్స్ సరిపోరు, మనకు టీచర్స్ కావాలి. ఏమన్నా ప్రేయర్ రిక్వెస్ట్ ఏమన్నా చెప్తావా సులక్షణమ్మ నువ్వు? విల్ యూ టెల్ ఆర్ యూ హ్యావ్ రిటర్న్ దేర్? కమ్ ఆన్, గివ్ మీ దట్ పేపర్. యా, నేను చదువుతాను. ప్రార్థన అంశాలు ఏప్రిల్ 25 నుండి 27 వరకు కేపీహెచ్బి ఫంక్షన్ హాల్లో 3 రోజుల పాటు జరగనున్న
విబిఎస్ కార్యక్రమం అంతా దేవుని నామానికి మహిమకరంగా జరుగున్నట్లు ప్రార్థన చేద్దాం. రెండవ విన్నపం, ఓఫిరయ్య గారికి దేవుడు మంచి ఆరోగ్యం, అభిషేకం, ఆత్మ నడిపింపించి బహుబలంగా వాడుకున్నట్లు ప్రార్థన చేద్దాం. ఈ విబిఎస్ కొరకు కావలసిన ఆర్థిక వనరులు, నిధులు దేవుడు సమకూర్చినట్లు ప్రార్థన చేద్దాం. 4, ఈ విబిఎస్ కొరకు హైదరాబాద్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల నుండి అత్యధిక సంఖ్యలో పిల్లలు హాజరగునట్లు మనం ప్రార్థన చేద్దాం. అలా వచ్చే సమయంలో ట్రాన్స్పోర్టేషన్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మనం ప్రార్థన చేద్దాం. ఈ విబిఎస్కి హాజరయ్యే ప్రతి చిన్న బిడ్డను దేవుడు కాపాడునట్లు, పిల్లలకు ఎటువంటి వడదెబ్బ కానీ ఏ విధమైనటువంటి అనారోగ్యం కానీ కలగకుండా, మరీ ముఖ్యంగా ప్రయాణముల్లో ఇలాంటి ఇబ్బంది కలగకుండా, ప్రమాదాలు కలగకుండా దేవుడు ప్రతి బిడ్డను కాపాడునట్లు ప్రార్థన చేద్దాం. ఇది 5వ విన్నపం. 6, విబిఎస్కు హాజరయ్యే పిల్లలకు దుష్టుడు ఏ విధమైన హాని తలపెట్టకుండా వాడి కార్యాలు బంధింపబడినట్లు దేవుడు పిల్లలను, టీచర్స్ను, వాలంటీర్స్ను తన రెక్కల చాటున భద్రపరిచి కాపాడునట్లు మనం ప్రార్థన చేద్దాం. ఈ విబిఎస్ కార్యక్రమానికి వ్యతిరేకంగా పనిచేయాలని పొంచి ఉన్న దుష్ట శక్తులన్నిటినీ దేవుడు బంధించున్నట్లు, దుష్టుని కార్యాలన్నీ దేవుడు లయం చేయనట్లు మనం ప్రార్థన చేద్దాం. 8, ఈ విబిఎస్ జరిగే 3 రోజుల పాటు దేవుడు ఆ క్యాంపస్ను తన ఆధీనంలోకి తీసుకొని అనుకూల వాతావరణము దయచేయనట్లు, అధిక ఉష్ణోగ్రతలు కానీ, ఉక్కపోతలు కానీ, వడగాల్పులు కానీ, అకాల వర్షాలు కానీ లేకుండా దేవుడు ఆహ్లాదకరమైన చల్లటి వాతావరణం దయచేయనట్లు మనము భారముతో ప్రార్థన చేద్దాం, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. 9th ప్రేయర్ రిక్వెస్ట్, విబిఎస్ బుక్స్ ప్రింటింగ్ విషయంలో ఆటంకాలు ఏమీ లేకుండా సకాలంలో బుక్స్ ప్రింట్ అయ్యి వచ్చినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. చాలా విన్నపాలు ఉన్నాయి, దాదాపు 30 విన్నపాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు చూస్తూ ప్రార్థన చేయండి. నాన్ లోకల్ విబిఎస్లు కూడా జరగబోతున్నాయి. నాన్ లోకల్ విబిఎస్ల కొరకు ప్రయాణమే వెళ్ళే టీచర్స్ కొరకు కూడా దేవుడు ఆరోగ్యం ఇచ్చి వారి ప్రయాణాల్లో వారిని క్షేమంగా నడిపించినట్లు ప్రార్థన చేద్దాం. 23వ విన్నపం, మన మినిస్ట్రీ యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఛానల్స్లో ఈ విబిఎస్ కార్యక్రమం లైవ్ టెలికాస్ట్ చేయబడి వాటిని అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవునట్లుగా మనం ప్రార్థన చేద్దాం. విబిఎస్లో పిల్లలు 24 అందరూ క్రమశిక్షణ కలిగి ప్రవర్తించినట్లు, మరి ముఖ్యంగా టీచర్స్ పాఠాలు చెబుతున్నప్పుడు ఏకాగ్రతతో, కాన్సన్ట్రేషన్తో పాఠాలు వినున్నట్లుగా దేవుడు చిన్న పిల్లల్లో అలాంటి మంచి ఏకాగ్రత పుట్టించినట్లు, వారు విన్న వాక్యం మర్చిపోకుండా హృదయంలో భద్రం చేసుకున్నట్లుగా మనం ప్రార్థన చేద్దాం. కనుక ఇలాగా అనేకమైన 30 ప్రార్థన విన్నపాలు ఉన్నాయి. వీటిని చూస్తూ మీరు ప్రార్థన చేయండి. ఆ ఫుడ్ సెక్షన్ ఉంది, ఆహార పదార్థాల సిద్ధపాటు. 18వ విన్నపం, ఆహార పదార్థాలు సిద్ధపరచడం, వడ్డించడం తదితర విషయాలలో ఏ విధమైన లోపాలు, అవరోధాలు ఏర్పడకుండా భోజనాలు సమృద్ధిగా ఏర్పాటు చేయబడినట్లు, మరి ఎటువంటి ప్రమాదాలు జరగకున్నట్లు ప్రార్థన చేద్దాం. ఈ 3 రోజుల పాటు విబిఎస్లో సమయ పాలన, పంక్చువాలిటీ పాటించబడినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ప్రతిరోజు టైంకి మొదలుపెట్టి టైంకి ముగించేటట్టుగా మనం ప్రార్థన చేద్దాం. పాటలు పాడే టీచర్స్ 20th ప్రేయర్ రిక్వెస్ట్, దేవుడు అభిషేకించే వారికి చక్కని స్వరం దయచేయనట్లు, అలాగే యాక్షన్ సాంగ్స్ చేసే టీచర్స్ చక్కగా యాక్షన్స్ ద్వారా పిల్లలకి పాటల భావం తెలియజేయనట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ప్రభుత్వం నుండి కానీ, ప్రభుత్వ సంస్థల నుండి కానీ, మతోన్మాదుల నుండి కానీ, సంఘ విద్రోహ శక్తుల నుండి కానీ ఎలాంటి అభ్యంతరాలు రాకుండా మరి మనం ప్రార్థన చేద్దాం. తర్వాత అందరూ సహకరించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. విబిఎస్లో పాలు పొందుతున్న టీచర్స్కు దేవుడు మంచి ఆరోగ్యం, వాలంటీర్స్కు మంచి ఆరోగ్యం ఇచ్చి వారిని కాపాడి నడిపించినట్లు ప్రార్థన చేద్దాం. విబిఎస్ టీచర్స్ అందరికీ దేవుడు జ్ఞానం, సామర్థ్యం, అభిషేకం ఇచ్చి వారిని బలంగా వాడుకున్నట్లు ప్రార్థన చేద్దాం. ప్రతిరోజు ఉదయాన్నే జరిగే టీచర్స్ డివోషన్ కార్యక్రమంలో దేవుడు ఓఫిరయ్య గారిని అభిషేకించి ప్రతి టీచర్తో దేవుడు మాట్లాడునట్లు మనం ప్రార్థన చేద్దాం. ట్రాన్స్పోర్టేషన్ కొరకు స్పెషల్గా ప్రార్థన చేయండి.
ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి విన్నపాలే. మీరు ఒక్క క్షణం కళ్ళు తెరిచి ఒక ప్రార్థన విన్నపాన్ని చూసి చదివి తర్వాత దాని కొరకు మీరు ప్రార్థన చేయవచ్చు. ఇప్పుడు మనం ప్రార్థన ప్రారంభిద్దాము. విల్ యూ షేర్ సంథింగ్ సులక్షణమ్మా? నాట్ నెసెసరీ. ఓకే, నౌ లెట్ us go into the time of prayer. Let us start our intercession. అందరు కళ్ళు మూసుకుందాము. జరగబోతున్నది మహా గొప్ప యజ్ఞము, మహా క్లిష్టమైన కార్యక్రమం. మానవరీత్యా మనకు చేతగాని పని, మనకు సాధ్యము కాని పని. దేవుడే దిగి వస్తే తప్ప మనమేమీ చేయలేము. మనుషులు భారముతో ప్రార్థన చేయాలంటే మొట్టమొదట ఇది నా శక్తికి మించిన పని అని గ్రహించాలి. ఇది నా శక్తికి సరిపోతుంది పని అనుకుంటే భారంతో ప్రార్థన చేయలేం. నేను చేయగలను అనుకుంటే భారం రాదు. నాకు చేత కాదయ్యా, ఇంత పెద్ద భారం నా మీద పెట్టావు, నాకేమీ చేత కాదు కదా, నాకు తెలియదు కదా, కాబట్టి నువ్వు దిగిరా తండ్రి. మేము చేయలేని పనిని మా ద్వారా చేయించడానికి దిగిరండి. మీరు దిగి రాకపోతే మేమేమీ చేయలేం. మీరు దిగి రాకపోతే మేము ట్రాన్స్పోర్టేషన్ సరిగా చేయలేం. మీరు దిగి రాకపోతే పవర్ సప్లై సరిగా ఉండదు. మీరు దిగి రాకపోతే ఫుడ్ సెక్షన్ సరిగా ఉండదు. మీరు దిగి రాకపోతే ట్రాన్స్పోర్టేషన్ క్షేమంగా జరగదు. మీరు దిగి రాకపోతే పాఠాలు మేము సరిగా చెప్పలేం. మీరు వచ్చి మమ్మల్ని వశపరుచుకోకపోతే ఏది ఆర్గనైజ్ చేయలేం ప్రభా. మీరు దిగి రాకపోతే వాతావరణం కూడా సహకరించదు తండ్రి. మీరు రండి, మీరు రండి, మీరు రండి. అడుగడుగున ప్రతి చిన్న ఏర్పాటులో మీరే నాయకత్వం వహించండి. వ్యతిరేక శక్తులను యేసునామములో బంధిస్తున్నామని ప్రతి ఒక్కరు కూడా డిక్రీ పలకండి, రిలీజ్ చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ సైతాను శక్తులన్నిటిని బంధించండి. ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి పనిని ఆ దుష్టుడు జరగనీడు, వాడికి ఇష్టం లేదు. కానీ అనేక సంవత్సరాలుగా దుష్ట శక్తులన్నిటిని దేవుడు బంధించి మనకు విజయం ఇస్తూ వచ్చాడు. అట్లే ఈ సంవత్సరం కూడా దేవుడు ఘన విజయం ఇచ్చినట్టుగా ప్రార్థించేది. ఎప్పుడు మనం నిల్ బ్యాలెన్స్తోనే మొదలు పెడుతున్నాం, కానీ దేవుడు అద్భుత రీతిగా తన ప్రజలను ప్రేరేపించి మనకు అవసరమైన మేరకు ధనం ఇస్తున్నాడు. ఈ సంవత్సరం కూడా దేవుడు ఒక ఫైనాన్షియల్ మిరకిల్ జరిగించినట్లు మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఖవారా కందరరాబరాస్ ప్రార్థన చేయండి. దయచేసి అక్కడ మైక్ అక్కడేనా, ప్లీజ్ సంబడి కమ్ హియర్. దిస్ ఈస్ ద బెస్ట్ మైక్, దిస్ కార్డ్లెస్ మైక్ యూ కెన్ యూస్. అక్కడక్కడ రొటేషన్ చేసి, యా, హరీష్ ఈస్ గివింగ్, యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధ